నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అణ్వస్త్ర పరీక్షలకి మేము సిద్ధం. డొనాల్డ్ ట్రంప్ ఆయన ప్రకటన చేశారు. ఎందుకో ఎక్కడో ఒక సఫోకేషన్, ఒక ఇరిటేషన్, ఒక కమోషన్. ఎందుకంటే నోబెల్ శాంతి బహుమతి ఆయనకి ఇలా అదొక ఫ్రస్ట్రేషన్. ఆ తర్వాత చూస్తే మొన్న వరుసగా జరిగిన ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో న్యూయార్క్లో మేయర్ వచ్చేసి ఒక 33 ఏళ్ల యువకుడు అక్కడ మేయర్ అవటం, అది కూడా డెమోక్రటిక్ పార్టీ నుంచి. ఈయనేమో చెవిలో ఇల్లు కట్టుకొని మరీ న్యూయార్క్ అంతా తిరిగి మరీ చెప్పాడు, అతను ఇక్కడ పుట్టలేదు, అతనికి ఎలాంటి అర్హత లేదు ఇక్కడ, అలాంటి పైగా ఒక ముస్లింని ఎందుకు అనుకుంటున్నారని. వర్జీనియాలో ఏమో లెఫ్టినెంట్ గవర్నర్గా హైదరాబాద్ బోర్న్ ముస్లిం ఆవిడ ఎలక్ట్ అయ్యారు, హష్మి, గజాలా హష్మి. ఇంకో చోట కూడా మళ్ళీ ముస్లిమే, ఇంకో రాష్ట్రానికి గవర్నర్. ఈ సఫికేషన్లో ఆయన ఏమంటున్నారంటే అణ్వస్త్ర పరీక్షలు చేస్తాం. జనరల్గా డైవర్షన్ పాలిటిక్స్ మనకి తెలిసిందే, మన దేశంలో చాలా రాష్ట్రాల్లో జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక అంశం తెర మీదకి వచ్చినప్పుడు దాన్ని చిన్నది చేసి చూపించడానికి ఇంకో డైవర్షన్, అణ్వస్త్ర పరీక్షలు చేస్తాం. పాకిస్తాన్తో కలబడతాం. పాకిస్తాన్కి పొద్దున్న లేస్తే వాళ్ళ టెర్రరిస్టులకి మూకలకి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయటం, లోన్స్ ఇవ్వటం, చచ్చిపోయిన మనం ఆపరేషన్ సింధూర్లో భాగంగా టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద వాటిని డిస్మాంటిల్ చేస్తే అక్కడ చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలకి సహాయం చేయడం కోసం మీరు పంపించిన డబ్బులు అక్కడ టెర్రరిస్టులు పంచడం గవర్నమెంట్ ఆధ్వర్యంలో. ఇవన్నీ చూశాను. ట్రంప్ గారు అంటే ఇవాళ మీరు అణ్వస్త్ర పరీక్షలు చేస్తాం అనగానే ఎలర్ట్ అయిపోతున్నారు మిగిలిన దేశాలు. ఎలర్ట్ కావాలనేది మీ ఉద్దేశం. ఎవరెవరు ఎలర్ట్ అయ్యారు? రష్యా, అలాగే చైనా, ఇంకా దీంతోపాటు కలిసింది నార్త్ కొరియా. వీళ్ళ ముగ్గురు కలిశారనుకోండి మీకు ఇబ్బందే. మీ ప్రకటన చేయటం కూడా ఏంటంటే డైవర్ట్ చేయడం కోసం, డెమోక్రట్స్కి రిపబ్లికన్స్కి మధ్య ఉన్న ఆ రిఫ్ట్ గురించి జనం మాట్లాడుకోకూడదు. జనం దేని గురించి మాట్లాడుకోవాలి? అణ్వస్త్ర పరీక్షల గురించి మాట్లాడుకోవాలి. మరి మాట్లాడుకోవాలంటే మీరు ప్రపంచ పోలీసు కదా, మీరు ప్రకటన చేస్తేనే మిగిలిన వాళ్ళు ఎలర్ట్ అయ్యారని చెప్పేసి ఇంటర్నేషనల్ మీడియా ఫోకస్ చేసి చూపిస్తుంది. సోవియట్ యూనియన్, చైనా అండ్ నార్త్ కొరియా వీళ్ళు ముగ్గురు కలుస్తున్నారు. అప్పుడు అనివార్యంగా మీరేం చేస్తారు? మీరు ఇంకో కూటమి, మీతో పాటు ఎలాగో యూకే, ఫ్రాన్స్ మీతోనే ఉంటారు, అండ్ అలాగే పాకిస్తాన్ కూడా మీ వెంబడి తిప్పుకుంటారు. మరి అప్పుడు భారత్ ఏమవుతుంది? భారత్ రష్యాతో కలవాలా వద్దా? సో అక్కడ ఏంటంటే మీరు ఒక పాచి విసురుతున్నారు. చూశారు కదా, భారత్ని మేము ఏకాకిని చేసాం. ఇవన్నీ కలిసి ఏమవుతుంది? రిపబ్లికన్లు, నేషనలిస్టులు వాళ్ళ దేశం కోసం అణ్వస్త్ర పరీక్షలు చేస్తారు, అవసరమైతే అణు యుద్ధాలకైనా దిగుతారు. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసినా పర్లేదని ఒక చర్చని మీ ప్రపంచంలో లేపాలి. మీదేం పోయింది సొమ్ము? ఈ టర్మ్ అయిపోతే మీరు ఇంటికి వెళ్ళిపోయి కూర్చోవాల్సిందే. సరే, థర్డ్ టర్మ్ కూడా ఎలక్ట్ కావడానికి మీ ఏదన్నా అక్కడ రాజ్యాంగ సవరణ ఏదైనా చేసి అది అటు కాంగ్రెస్, సెనేటు రెండు ఆమోదిస్తే అప్పుడు మీకు ఏమన్నా అవకాశం వస్తుంది. ఓ పక్క మీ ప్రెసిడెంట్ సీట్ మీద కన్నేశాడు మీ ఉపరాష్ట్రపతి, అక్కడ వైస్ ప్రెసిడెంట్, ఆయన రెడీగా ఉన్నాడు. సో మీలో మీకే అంతర్యుద్ధం రిపబ్లికన్స్లోనే. డెమోక్రట్స్తో మీకు పడదు. మీరు నేషనలిస్ట్ అని చెప్పుకొని ఒక పర్టికులర్ కమ్యూనిటీ మీద మీరు చిమ్మిన విషయం ఏమైంది? 3 చోట్ల వాళ్ళు గెలిచేలా చేసింది డెమోక్రట్స్. క్రమంగా ఏంటంటే కంట్రీని, క్యాపిటలిస్ట్ కంట్రీని లెఫ్టిస్ట్ ఓరియంటేషన్లోకి తీసుకెళ్లే ఒక ప్రయత్నం అయితే అక్కడ బలంగా జరుగుతుంది. ఇవాళ మీరు చేస్తున్న ఈ ప్రకటన, అణ్వస్త్ర పరీక్షలు చేస్తామని ప్రకటన ఏంటంటే ఖచ్చితంగా ప్రకంపనలు సృష్టి. చైనా, రష్యా, నార్త్ కొరియా వీళ్ళు కలుస్తారు. వాళ్ళు అదొక మేజర్ ఫోర్స్. మీతో పాటు యూకే, ఫ్రాన్స్, పాకిస్తాన్ అనివార్యంగా కలుపుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ₹4 ఇదిల్చేది మీరే. వాళ్ళని నోబెల్ శాంతి బహుమతి కోసం, పురస్కారం కోసం మీ పేరు వాళ్ళ చేత నామినేట్ చేయించుకోవడం కోసం వాళ్ళు మీకు పనికి రావాలి. సో వాళ్ళకి పైసలు కావాలి, మీకేంటంటే రికమెండేషన్ కావాలి. ఇలాంటి కంట్రీస్ని మీరు వెనకేసుకుని తిరుగుతారు. ఇక ఫ్రాన్స్, యూకే అనివార్యంగా వాళ్ళు మీతోనే ఉంటారు వాళ్ళు. మరి భారత్ పరిస్థితి అంటే, భారత్ కూడా ఒక మేజర్ ఫోర్స్ అంటే అటామిక్ ఎనర్జీ విషయంలో, అణ్వస్త్రాల విషయంలో ఇప్పటికే 12,000 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి ప్రపంచం మొత్తం మీద. ఇవన్నీ ఒక్కసారి ఊహించుకోండి. ప్రపంచం ముందు వచ్చేస్తే మూడో ప్రపంచ యుద్ధం అనివార్యం. అది మీ హయాంలో మీరుండగా చేసి, మీరేమో ప్రపంచ శాంతి కాముకులు. మీరు చెప్తుంటారు కదా, మదర్ తెరిసా తర్వాత నేనే అని మీరు చెప్పుకుంటారు కదా. ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి ఆపటం. ఇజ్రాయెల్కిను వాళ్ళకి మధ్య, దాంట్లో పాలస్తీనియన్స్కి మధ్య వెళ్ళి యుద్ధం ఆపేశారు. ఎంతోమంది శాంతి కాముకులు మిమ్మల్ని హెయిల్ చేశారట, మెచ్చుకుని. మీరు లేకపోతే ఎట్లాగా. వెనకటికి మాకు ఇక్కడ ఒక ఆయన ఉండేవారు, కేఏ పాల్, ఆయన యుద్ధాలు ఆపేవారు. ఇప్పుడు ఆ పని మీరు చేస్తున్నారు. సో యుఎస్ ప్రెసిడెంట్ అంటే ఆ పొజిషన్కి ఒక డెకోరం ఉంటుంది. ట్రంప్ గారు దాన్ని మెయింటైన్ చేయండి. ఇవాళ ప్రపంచానికి కావాల్సింది మీరు సృష్టించాలనుకుంటున్నా, మీరు చేయాలనుకుంటున్న అణ్వస్త్ర పరీక్షల ద్వారా మీరు సృష్టించాలనుకుంటున్న మూడో ప్రపంచ యుద్ధం కాదు. ప్రపంచానికి కావాల్సింది మనుగడ కావాలి.
ఇప్పటికీ ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య వైరం మీరు చెప్పారు, సీజ్ ఫైర్ అయిపోయింది, నేను దగ్గరుండి ఆపించాను. పాకిస్తాన్కి భారత్కి మధ్య సీజ్ ఫైర్ మీరే చేయించారు. రష్యాకి ఉక్రెయిన్కి మధ్య సీజ్ ఫైర్ మీరే చేయించారు. ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నా వెళ్ళి మీరే మాట్లాడతారు, అటు మాట్లాడతారు, ఇటు మాట్లాడతారు. మీ దగ్గర ఒక వెపన్ ఉంది, టారిఫ్లు పెంచేస్తాను, పెంచుకోండి పొమ్మన్నాడు చైనా ఆయన జీ జిన్పింగ్, చైనా ప్రీమియర్. ఏమైంది? మళ్ళీ అదే చైనాతో మీరు వెళ్ళి కలిసి మాట్లాడాల్సిన పరిస్థితి. ఎందుకు మాట్లాడుతున్నారు? రేరెస్ ఎలిమెంట్స్ కోసం మీకు కావాలి. ప్రపంచంలో ఉన్న మొత్తం ఒకసారి ఆ జియోగ్రఫికల్ కండిషన్స్ పరిశీలిస్తే 70% రేరెస్ ఎలిమెంట్స్, చాలా అరుదైన ఈ ఖనిజాలు చైనాలో ఉన్నాయి. చైనా ప్రపంచ మార్కెట్ని శాసిస్తుంది. సో దేవుడా అంటూ మీరు వెళ్ళి జీ జిన్పింగ్తో వెళ్ళి నమస్కారం పెట్టుకొని మీరు ఆ రేరెస్ కోసం అని చెప్పేసి ఒక ప్రపోజల్ చైనా ముందు పెట్టాల్సి వచ్చింది. చైనా అంగీకరిస్తుందా లేదా? అంగీకరిస్తే వాళ్ళు పెట్టే షరతులు ఏంటి? మీరు 200% అంటే వాళ్ళు 500% అంటారు. అలాగే భారత్తో పెట్టుకోవాలని చూశారు మీరు బైపాస్ రోడ్లో వస్తే మోడీ గారు ఓఆర్ఆర్ మీద వెళ్తున్నారు, ఔటర్ రింగ్ రోడ్ మీద వెళ్తున్నారు. మీరు ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయలేదు. అది భారతదేశం ఏంటంటే ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎలా ఎందుకు వారిని నియంత్రించాలో తెలుసు. ఆయన అత్యంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీకి ప్రైమ్ మినిస్టర్. మీరు ఫోన్ చేసి నేను ఇక్కడ ఉన్నాను ఫలానా చోట వచ్చామంటే మీ ఇంటి తాబేదారు ఆయన వచ్చేయడానికి కాదు కదా. ఒక సమున్నతమైన ప్రజాస్వామ్య దేశానికి ప్రజలు ఎన్నుకున్న ప్రధానమంత్రి అండ్ మోస్ట్ ఫేవరెట్ లీడర్ ఆఫ్ ది నేషన్ ఆయన. మీరు చెప్పుకుంటారా జాతీయవాదం? ఈయన కూడా అసలైన జాతీయవాది. సో మా దేశం మీకు ఎట్లా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటారో, మాకు కూడా భారతదేశాన్ని ముందుకు నడిపించడానికి కావాల్సిన చోదక శక్తిని మోదీ రెడీ చేసి ఉంచారు అక్కడ. ఎవరు ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నా సరే, మా ప్రైమ్ మినిస్టర్స్ ఎవరికన్నా తక్కువ కాదు. మేడం ఇందిరాగాంధీ దగ్గర నుంచి తీసుకోండి, ప్రతి ఒక్క ప్రైమ్ మినిస్టర్కి ఒక క్వాలిటీ ఉంది. సో ప్రపంచం మొత్తాన్ని మేమే ఏలేస్తాం, ప్రపంచంలో అణ్వస్త్ర యుద్ధాలు మేమే సృష్టిస్తాం, ప్రపంచంలో శాంతిని కూడా మేమే నెలకొల్పుతాం. ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఎలాగ ఉంది, శాంతి నెలకొనాలంటే ముందు యుద్ధం జరగాలని. సో అది పట్టుకొని జేబులో వేసుకొని మీరు ప్రపంచం అంతా తిరిగి మీ ప్రయత్నాలు మీరు చేస్తూ వస్తున్నారు. ఇవాళ అణ్వస్త్ర పరీక్షలు చేస్తామంటే చేయండి, ఎవరు కాదన్నారు. మేము ఆల్రెడీ చేస్తున్నాం. పాకిస్తాన్ కూడా చేసినట్టు చెప్పుకుంటుంది, వాళ్ళకి అంత కెపాసిటీ ఉందో లేదో. ఒకవేళ చేసిన దాని వెనకాల చైనా టెక్నాలజీ ఉంటుంది. సో చైనా ఈరోజు రష్యా అండ్ నార్త్ కొరియా వాళ్ళు కలిశారంటే అదొక మేజర్ ఫోర్స్. మనకు నచ్చకపోయినా ఒక మేజర్ ఫోర్స్. మీరు తమాషాలు ఆడదామంటే కుదరదు ట్రంప్ గారు. సో మీరు చేయాలనుకుంటున్నవి అణ్వస్త్ర పరీక్షల, లేకపోతే రిపబ్లికన్లకి అమెరికాలో ఎదురవుతున్న చేదు అనుభవాల నుంచి జనాల్ని దృష్టిని మళ్లించడానికి మీరు చేస్తున్న ఈ ఖాళీ ప్రకటనల సమయం ఎలాగో చెబుతుంది.